హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ టొమాటో రైస్ అండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ బౌల్లో మనకి ఎంత బియ్యం అయితే కావాలో ఫస్ట్ వాష్ చేసుకుని నానబెట్టుకుందాం. తర్వాత మసాలా దినుసులు తీసుకుందాము. ఇది స్టార్ అనీస్, చెక్క, మరాఠీ మొగ్గు, ఏలక్కులు, స్టోన్ ఫ్లవర్ అంటారు, రాతి పువ్వు, సోంపు, లవంగాలు, బిర్యానీ ఆకు. సో ఇవి తీసుకుని ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేడి అయ్యాక ఇవి వేసుకుందాము. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేద్దాము. ఈ ఫ్రై అయ్యాక ఇవి డ్రై బఠానీ అండి, రాత్రంతా నానబెట్టి కొంచెం బాయిల్ చేసి హాఫ్ బాయిల్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా అది పచ్చి వాసన పోయేంత వరకు మనం తిప్పాలి. ఇక్కడ నేను 5 టొమాటోస్ తీసుకున్నా, కట్ చేసుకుని వేసుకోండి 5 టొమాటోస్. బాగా కలపండి, టొమాటో బాగా కొంచెం పేస్ట్ లాగా మగ్గాలన్నమాట. మనకి ఇక్కడ వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు, టమాటోలు మగ్గడానికి ఉప్పు, తర్వాత మళ్ళీ వేసుకుందాము కొంచెం కారము, ఇప్పుడు కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుని బాగా కలపాలి. బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇది టొమాటో కొంచెం బాగా మగ్గాలి, కొంచెం పేస్ట్ లాగా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, దాన్ని వేసి కలపాలి. చాలా ప్రెషర్ ఇచ్చి కలపొద్దు, ఎందుకంటే నాన్నాయి కదా బియ్యము, అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ఊరికే మసాలా దానికి పట్టేలాగా కలపాలి. ఇది ఎందుకంటే అది కుక్ అయ్యాక అన్నం కొంచెం విడిగా వస్తుంది ఇట్లా చేస్తే. తర్వాత నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ బియ్యానికి 4.5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నా. అది వేడి వాటరే వేస్తున్నా నేను, త్వరగా కుక్ అవుతుంది కదా. తర్వాత నేను ఇంకా ఎక్కడ ఏ ఫుడ్ కలర్ వేయలేదు. నార్మల్గా టమాటో రైస్కి రెడ్ కలర్ వేస్తారు, నేను ఫుడ్ కలర్ అంతా హెల్త్కి మంచిది కాదని నేను వాడను. ఇంకా ఇక్కడ నేను గీ వేస్తున్నాను, 2 స్పూన్స్ నెయ్యి, ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది. కొంచెం బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టకూడదు, ఎందుకంటే బాయిల్ కాకముందే లిడ్ పెడితే రైస్ అంతా బాటమ్కి వెళ్ళిపోయి కొంచెం మాడే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మనం లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్క విజిల్తోనే ఆఫ్ చేస్తున్నా, తర్వాత సిమ్లో కూడా కొంచెం కుక్ అవుతుంది. చూడండి, వేడి వేడిగా టొమాటో రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Meet you in the next video. Take care. Bye bye. Bye.